హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఎప్పుడైనా మీరు ఈ కూర తిన్నారా? ఇలా వండుకొని తిన్నారా? తిన్నట్టయితే నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఏం కర్రీ అనేది చెప్తారండి. చూసారు కదా, గోరు చిక్కుడి పెసరపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా చిక్కుడుకాయ తీసుకొని కట్ చేసుకొని వాటర్తో ముందుగా కడిగి తర్వాత ఉప్పు పసుపు వేసి సగం వరకు ఉడకబెట్టుకోవాలండి. అంటే పూర్తిగా మెత్తగా అయిపోకూడదు చిక్కుడుకాయ. మనం వేలుతోటి ఇలాగా మెదిపితే 2 ముక్కలు అవ్వాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత వాటర్ తీసి వడగట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి కర్రీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఈ చిక్కుడుకాయ అంటే ఎక్కువ ఎవరికి బొరబాటి కానీ, ఈ చిక్కుడు కానీ, బీన్స్ కానీ తినరండి. ఒక్కొక్క వెరైటీగా మనం చేస్తే పిల్లలు తప్పనిసరిగా ఇష్టపడతారు. మనం పోపు వేగిన తర్వాత గోరు చిక్కుడు ఉడకపెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. అవి వేసి కాస్త కలిపి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 రెబ్బలు వేసుకోండి. ఈ ముక్కలు వేసిన తర్వాత వేపితే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పెసరపప్పు ముందుగా కొద్దిగా ఉడకబెట్టుకున్నాను. సేమ్ బద్దలుగా ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మనకి చిక్కుడుగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పెసరపప్పు అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మీడియంలో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకు కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా కూర రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, రోటీ, పూరి, రైసు అట్లకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇంకా వదలరు. ఈ చిక్కుడుకాయ తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగే వండుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.